నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని మహిళలకు మరియు పురుషులకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. పాత చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని కువైట్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్లో అవమానం నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా పుట్టిన వెంటనే తమ యొక్క పిల్లలను చంపే తల్లులకు శిక్షలను తగ్గించాలని గతంలో నిర్దేశించిన శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 159ని రద్దు చేస్తూ ఒక ముసాయిదా చట్టానికి మంత్రుల మండలి కువైట్ కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు రద్దు చేయబడిన ఆర్టికల్ ప్రకారం ఈ నేరానికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు లేదా 375 దినార్ల వరకు జరిమానా విధించబడేది. ఇప్పుడు మాత్రం హత్యా నేరం ఎలా ఉంటుందో, హత్యా నేరానికి సంబంధించిన శిక్షలు ఏవైతే ఉంటాయో ఆ శిక్షలే ఎవరైనా చిన్న పిల్లలను చంపే తల్లులకు అటువంటి శిక్షే పడుతుందని చెప్పేసి కొత్త చట్టంలో పేర్కొనడం జరిగింది. ఈ ఆర్టికల్ రద్దు మానవ జీవిత పవిత్రతను రాజ్యాంగంలో పొందుపరచబడిన మరియు ఇస్లామిక్ షరియా సూత్రాలకు కేంద్రంగా ఉన్న ముఖ్యమైన హక్కును నిలబెట్టడానికి కువైట్ యొక్క దృఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సంబంధం లేకుండా ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన చర్యలకు తగిన శిక్షను ఏ సమర్థన లేకుండా కూడా ధృవీకరించలేదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల చాలా మంది మహిళలు గర్భవతులు అవుతూ ఉంటారు. ఇది బయటికి తెలిస్తే తమకు అవమానం, తమ పరువు పోతూ ఉందని చెప్పేసి చాలా మంది అయితే పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే చాలా మంది మనం చూసుకుంటే హాస్పిటల్కు వెళ్లి గర్భాన్ని తీయించుకుంటూ ఉంటారు. లేకపోతే గాని చాలా మంది పుట్టిన బిడ్డలను, నవజాత శిశువులు, అప్పుడే పుట్టిన శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చంపేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఇకపైన 5 సంవత్సరాల జైలు శిక్ష ఉండదు. హత్యా నేరానికి ఎటువంటి శిక్ష వేస్తారో అది మరణ శిక్ష కావచ్చు, లేకపోతే 15 సంవత్సరాల 20 సంవత్సరాల జైలు శిక్ష ఎలాగైతే వేస్తూ ఉన్నారో అది మాత్రమే వర్తిస్తూ ఉందని చెప్పేసి ఆర్టికల్ 159ని రద్దు చేస్తూ కువైట్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. దీని ద్వారా కువైట్ లో పుట్టే బిడ్డలు ఎవరైతే అభం శుభం తెలియని పిల్లలు ఉన్నారో వాళ్లకు రక్షణగా ఒక కవచంలా ఈ చట్టం ఉంటుందని చెప్పేసి కువైట్ కేబినెట్ పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.